ఈరోజు వాడకుండా పక్కన పెట్టేసిన పర్స్ జిప్పు తీసేస్తే ఇలా ఒక్కొక్కసారి స్టక్ అయిపోయి సరిగ్గా రాకుండా ఉంటుంది. మనం ఫోర్స్‌గా లాగామనుకోండి ఆ జిప్పు పర్స్‌లో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో వేజ్‌లిన్‌ని ఈ జిప్పు స్టక్ అయింది కదా అక్కడ, అలానే జిప్పు మొత్తానికి కూడా ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇంతవరకు ఉంది కదా దాని మొత్తానికి కూడా నేను అప్లై చేశాను. ఎందుకైనా మంచిది అంటే ఎక్కడైనా మధ్యలో స్టక్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లమ్ లేకుండా ఉండటం కోసం. అలానే ఇది కొద్ది రోజులు వాడకుండా పక్కన పెట్టేసాం కాబట్టి కొంచెం డల్‌గా అయితే అయిపోతుంది కదా, అందుకోసం పర్స్ పై వైపున కింద వైపున కూడా వేజ్‌లిన్ అప్లై చేసి టిష్యూ పేపర్ తుడిచామనుకోండి పైన ఉన్న జిడ్డు అంటే మురికి అన్నది కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత అదే టిష్యూ పేపర్తో ఒకసారి ఆ జిప్పు దగ్గర కూడా మనం తుడిచినట్టుగా చేసామనుకోండి చక్కగా ఈ వేజ్‌లైన్ వల్ల స్టక్ అయిపోయింది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా పూర్తిగా వేజ్‌లైన్ పూర్తిగా తుడిచిన తర్వాత జిప్ అయితే నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు జిప్ ఎక్కడ కూడా స్టక్ అయిపోయినా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల జిప్పు కూడా యాజ్ ఈజీగా పనిచేస్తుంది. అలానే పర్సు కూడా కొంచెం షైనీగా అయితే వస్తుంది. తర్వాత టిప్ వచ్చేసి షర్ట్ బటన్ పెట్టే ఐడియా అనమాట. అంటే ఎప్పుడైనా పొరపాటున ఫింగర్ కట్ అయినప్పుడు బటన్ పెట్టాలంటే మనకి నొప్పిగా ఉంటుంది కదా, ఆ టైంలో యూజ్ అయ్యే ఐడియా అనమాట. చాలా సింపుల్ సేఫ్టీ పిన్ని ఫస్ట్ షర్ట్ పైన కాజా ఉంటుంది కదా ఆ కాజాలో నుంచి పంపించి ఈ పిన్ రెండో వైపు బటన్ అన్నది పెట్టేసామనుకోండి, ఆ తర్వాత దానిని అలానే ఎలాగైతే లోపల పంపించాం అలానే బయటకు అనేది లాగేయాలి. అంటే సేఫ్టీ పిన్తో పాటు బటన్ కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే మనం పెట్టకుండానే బటన్ ఇలా ప్రెస్ చేయకుండానే బటన్ అన్నది బయటికి ఇలా వచ్చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల మనకి ఫింగర్ ఎప్పుడైనా నొప్పిగా ఉన్నట్టయితే అలాగో యూజ్ అవుతుంది. మనం త్వరగా కూడా షర్ట్ బటన్స్ అంటే ఐరన్ చేసేటప్పుడు బటన్స్ పెడతాం కదా, అలాంటి టైంలో కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది అన్నది నాతో షేర్ చేయండి.